సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడా, మా ప్రభువైన యేసు క్రీస్తు మహిమగల నామంలో మీ పాదాల చెంతకు వస్తున్నాను. నాకు విజయాన్ని ఇచ్చే యోధుడవు, సైన్యాధిపతివైనందుకు మీకు వందనాలు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా ఆత్మీయ మార్గంలో ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఎదుర్కోవడానికి నాకు సహాయం చేయండి. ప్రభువా, నేడు నేను మీ నుండి పొందిన సర్వాంగ కవచమును ధరించుకుంటున్నాను. సత్యం అనే దట్టిని నడుముకు బిగిస్తున్నాను. నీతి అనే కవచమును ధరిస్తున్నాను. సమాధానకరమైన సువార్త అనే సిద్ధమనస్సును పాదాలకు తొడుగుతున్నాను. విశ్వాసం అనే డాలును పట్టుకుంటున్నాను. దీనితో సాతాను అగ్ని బాణాలన్నిటినీ ఆర్పేయగలను. రక్షణ అనే శిరస్త్రాణమును పెట్టుకుంటున్నాను. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని నా చేతిలో పట్టుకుంటున్నాను. యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో మరియు ఆయన అమూల్య రక్తపు అధికారంలో నేను నాపై మరియు నా పరిసరాలపై అధికారం ప్రకటిస్తున్నాను. శరీర బద్ధకం, అపనమ్మకం, నిరాశ, భయం వంటి ప్రతి శత్రుకోటను, దురాత్మల కార్యాలను, చీకటి శక్తులను నా నుండి, నా కుటుంబం నుండి, నా ఉద్యోగం, సేవ నుండి బంధిస్తున్నాను మరియు తరిమేస్తున్నాను. మాంత్రికుల, చేతబడులా శపించే ప్రతి ప్రయత్నాన్ని క్రీస్తు నామంలో రద్దు చేస్తున్నాను. నా మనస్సులో, నా ఆలోచనలలో, నా కలలలో సాతాను విత్తే ప్రతి అబద్ధపు ఆలోచనను, సందేహాన్ని యేసు నామంలో నాశనం చేస్తున్నాను. మీ రక్తం నాపై రక్షణ కంచెగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఏ కీడు నన్ను ముట్టుకోకూడదు. పరిశుద్ధాత్మ, నాలో ఉన్న బలహీనతలను జయించడానికి నాకు బలాన్ని దయచేయండి. నా ప్రార్థన జీవితం శక్తివంతంగా, అగ్నిలా మారునట్లు సహాయం చేయండి. తద్వారా శత్రువు నా దగ్గరకు రాకుండా పారిపోతాడు. నేను శరీరాన్ని కాక ఆత్మను అనుసరించడానికి నాకు సహాయం చేయండి. ప్రతి పోరాటంలో మీరు నాకు పూర్తి విజయాన్ని ఇస్తున్నందుకు, నా నివాసాన్ని విజయస్థలంగా మారుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.